ఎవరా అమ్మాయి? అదే నీతో పాటు ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో అని అడుగుతున్నాను. ఎవరంటావండి నాన్న? చెప్పాను కదా ఫోన్ లో. ఏం చెప్పావు? నా చిన్నప్పటి ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, నా ప్రాబ్లం తెలుసుకుని నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాను కదా. పెళ్ళా? నా ప్రాబ్లం చెప్పిన తర్వాత ఈ విషయం కూడా చెప్పాను కదా నాన్న. నీ బంధ విషయం? ఏ విషయం అంటే నేను వెళ్ళలేదా? అప్పుడు అర్థమైంది సార్, 2 షాకింగ్ న్యూస్ ఒకేసారి చెప్పకూడదని. ఒకటి జీర్ణించుకునే లోపల ఇంకోటి చెప్తే ఆ 2 బుర్రలోకి ఎక్కదు. ఇంకా ఒక పక్క ఏమో నేను శంకర్ మాధవన్ బ్రెత్లెస్ సాంగ్ లాగా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. ఇంకో పక్క ఈయన ఫస్ట్ విషయానికి కంగు తిని అలా ఉండిపోయాడు. అది తెలుసు కూడా ఒక అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. ఫోన్ ఉంది ఏదో మాట్లాడితే చెవులో పెట్టుకుని వినడానికి, ఇలా షర్ట్లు బయటలు ఇస్త్రీ చేసుకోవడానికి కాదు. ఆయన బాధపడేవాడు మొత్తం విని బాధపడాలి కానీ ఇలా సగం సగం విని బాధపడటం ఏంటి? ఓరాక్షన్ కాకపోతే ఇప్పుడేంటి? అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్పు చావచ్చు కదా. చెప్పు చావరా. అమ్మాయి పేరు లీలా. పేర్లో ఏమర్థం చేస్తుంది? మన వాళ్ళ కాదా అని. క్రిస్టియన్. క్రిస్టియన్సా? ఏంటి నీకేమైనా తెలుసా? నాకు నిజంగా ఏమీ తెలియదండి. అయితే ఒక పని చేయి, నీకు ప్రాబ్లం ఉందని మన వాళ్ళలోనే ఎవరికైనా చెప్పు, ఒప్పుకుంటే చేసేసుకోద్దు కానీ. హలో, అమ్మాయి అంటే ఇష్టం కాబట్టి అమ్మాయికి చెప్పాను, అందరితో ఎందుకు చెప్తాను? అయితే చెప్పకు. చెప్పనా? ఇక చెప్తున్నాను. అదేనా నేను చెప్తున్నాను, చెప్పకు. పిచ్చా అమ్మాయికి ప్రాబ్లం గురించి చెప్పకుండా ఎవరో అమ్మాయి గొంతు పోయమంటావా? ఆ క్రైస్తవుల అమ్మాయి ఎవరో తీసుకొచ్చి నా గొంతుకు వస్తాడా? ఇదిగో ఒకటే, నీ విషయం చెప్పి మనవాళ్ళని చేసుకో, లేదా చెప్పకుండా మనవాళ్ళని చేసుకో, అంతే. నేను చేసుకోను.